ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం ఇప్పుడు. ఒక సైజు సొరకాయ తీసుకోవాలండి. హాఫ్ మాత్రమే పొట్టు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటా, ఒక పెద్ద సైజు టమాటా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 7, 8 అండి. మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. రెండుగా చీల్చుకోవాలండి. ఒక కళాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. సరిపడా నూనె వేసుకొని తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసి పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలండి. వేసిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని వాటిలో వేయాలన్నమాట. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఏం చేయాలంటే, తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటాలు ఉన్నాయి కదా, వాటిని వేయాలి. టమాటా వేసిన తర్వాత మనము ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేయడం వల్ల ఏమైందంటే టమాటాలు సొరకాయ బాగా మగ్గుతాయి అన్నమాట. మంచిగా ఉడుకుతుంది. ఉప్పు కూడా ముక్కలకి పడుతుంది అన్నమాట. తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. అయితే ఇక్కడ మనం నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. ఒక 4 రెమ్మల ఎల్లిపాయలు వేసుకొని ఉడకనివ్వాలన్నమాట వీటన్నిటిని మంచిగా. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. అవి బాగా సొరకాయ ముక్కలు మంచిగా ఉడికిందాక మనం ఉడికించాలన్నమాట. ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా మనం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాదండి, కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలొచ్చంటే, మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి. ఇందులో నేను వేయలేదు. కొత్తిమీర వేసుకోండి. చక్కగా అట్లా కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి పచ్చడికి తాలింపు పెడతాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకొని 2 ఎండుమిర్చి, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేయండి. వేసుకున్న తర్వాత అదిగోండి వేసాను. ఎల్లిపాయలు, పసుపు వేసిన తర్వాత పచ్చడి ఏదైతే ఉందో పచ్చడి వేసుకోవాలన్నమాట. పచ్చడి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా మనం 1 నిమిషం అలా కలిపినట్లయితే ఆయిల్ పచ్చడి అంతటికి స్ప్రెడ్ అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి అంటే నాకును మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి. సొరకాయ తినని వాళ్ళు ఈ పచ్చడి చేసిన మాత్రం డెఫినెట్గా తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి సొరకాయలో. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.